కూటమి ప్రభుత్వం ఇంటర్లో కీలక సంస్కరణలు తీసుకురావడంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన పరీక్షల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్స్ ఇవ్వడంతో ఇంటర్ విద్యార్థులకు కొండంత అండగా ఉంటుంది. మరోవైపు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా అనేక కార్యక్రమాలు చేపట్టారు. కొత్త అడ్మిషన్ల కోసం అధ్యాపకులు ఇంటింటికి వెళ్లి పిల్లలను గవర్నమెంట్ కాలేజీల్లోనే చేర్పించాలని కోరుతున్నారు. మాకు ఫస్ట్ ఇయర్లో బుక్స్ ఇచ్చారు. అలానే సెకండ్ ఇయర్ స్టార్ట్ అయినాక సెకండ్ ఇయర్లో బుక్స్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకు మంచి పుస్తకాలు ఇస్తున్నారు. 6 వైట్ నోట్స్లు 6 రూల్ నోట్స్లు ఇస్తున్నారు. అలానే మాకు హాస్టల్ విద్యార్థులు కూడా ఉన్నారు మా కాలేజ్లో. వాళ్ళకి ఇంకా చాలామంది దూరం నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళకి మధ్యాహ్న భోజనం సీఎం గారు, ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు డొక్క సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం అని పెట్టారు. ఇది మాకు చాలా ఉపయోగపడుతుంది. టెక్స్ట్ బుక్స్ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. ఇంటర్కి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి వచ్చాను. ఇక్కడ నాకు ఫ్రీగా బుక్స్ ఇస్తున్నారు, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు. టెక్స్ట్ బుక్ మంచిగా ఫ్యూచర్లో ఉపయోగపడేలాగా ఉన్నాయి. ఫ్రీగా మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. దూరం నుంచి వచ్చే వాళ్ళందరికీ అన్నం పెడుతున్నారు. ఇంతకుముందు చదువుకోవడానికి చాలా కష్టపడే వాళ్ళము. ఇప్పుడు ఇక్కడ బుక్స్ అన్నీ ఇస్తున్నారు. నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తున్నారు. అలాగే ప్రతిరోజు ఆహారం చాలా మంచిగా ఉంటుంది. 2025 సంవత్సరంలో ఇంటర్ ఫలితాల్లో ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలో చాలా మెరుగైన ఫలితాలు సాధించడం జరిగింది. పిల్లలందరికీ ఉచితంగా టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, నోట్ బుక్స్ ఇస్తున్నాం, సంకల్ప మెటీరియల్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం ఇంకా అదనంగా విద్యార్థులకు మరి ప్రాక్టికల్ రికార్డ్స్ కానివ్వండి, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో పాల్గొనడానికి అవసరమైన మెటీరియల్ కూడా ఈరోజు ప్రభుత్వం మరి గవర్నమెంట్ విద్యార్థులకు, ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి జిల్లాలో ఉండే తల్లిదండ్రులు, విద్యార్థులందరూ మీరు ఆలోచించి ప్రభుత్వ రంగ సంస్థలైన ప్రభుత్వ కళాశాలలో ప్రవేశం పొందుటకు మీ విద్యార్థులను మీరు పురమాయించాల్సిందిగా, ప్రయత్నించాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను.